హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్‌గా నేను న్యూ ఇయర్ నైట్ పార్టీ కోసం పిజ్జా అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట. ఎవరైనా కానీ ఫస్ట్ టైం చేసినా కానీ చెడిపోకుండా చక్కగా వస్తుంది. సింపుల్‌గా మన దగ్గర ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే మనం చేసుకోవచ్చనమాట. అది ఎలా అనేది ఇప్పుడైతే చూపించేస్తాను. ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. గోధుమ పిండితో చేస్తున్నాను కాబట్టి పిజ్జా గోధుమ పిండి 1 కప్పు తీసుకోవాలి. 1.5 స్పూన్ బేకింగ్ పౌడర్, పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా చల్లించుకోవాలి. ఇంగ్రీడియెంట్స్ ఇంతేనమాట. డ్రై ఇంగ్రీడియెంట్స్ వచ్చి వీటి వరకు చక్కగా చల్లించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఇంకా బటర్ అనమాట. అమూల్ బటర్ చిన్న క్యూబ్స్ దొరుకుతాయి. 1 కప్పు కాబట్టి మనకు 1 క్యూబ్ వేసుకుంటే సరిపోతుంది. అంటే 1 టేబుల్ స్పూను. మొత్తం బటర్ కూడా పిండి మొత్తానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఖచ్చితంగా కూడా పిండి మొత్తానికి బటర్ అనేది నీట్‌గా స్ప్రెడ్ అవ్వాలి. మనకి చూడటానికి కూడా బ్రెడ్ గ్రామ్స్ లాగా పొడి పొడిలాగా అనిపించాలన్నమాట. ఆ విధంగా నలుపుతూ బాగా స్ప్రెడ్ చేసుకోవాలి పిండి మొత్తాన్ని. బటర్ అనేది సరిపోయిందా లేదా అనేది ఇలా పట్టుకుంటే పిండి లైట్‌గా ముద్దవుతుంది. అప్పుడు బటర్ సరిపోయినట్టు అనమాట. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పెరుగు తీసుకోవాలి. పెరుగు అనేది కొంచెం లైట్‌గా గడ్డ ఫామ్‌లో ఉంటే మంచిది. మరి నీళ్ళ పెరుగు అయితే బాగోదనమాట. పెరుగు అనేది ఆ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా నీట్‌గా కలుపుకోవాలి. కొంచెం నీళ్లు చలకరించుకుంటూ సరిపడా నీళ్లు పోసుకుంటూ ఉండాలి. ఒకేసారి ఎక్కువ పోస్తే మళ్ళీ అది గీలా అయిపోతుంది. ఈ విధంగా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని చక్కగా కలుపుకోవాలి. పిండి అనేది లూజ్‌గా ఉండకూడదు. అలా అని చపాతీ పిండిలా గట్టిగా ఉండకూడదు. కొంచెం మనం పూరీలు చేసుకుంటాం కదా! పూరీ పిండిలాగా కొంచెం వదులుగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని కలిపి పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కావాల్సిన కూరగాయలని కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే టమాటా, క్యాప్సికమ్, ఉల్లిపాయ, బ్రోకలీ, పన్నీర్ ఇంతవరకు తీసుకున్నాను. ఇంకా చీజ్ ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ప్రీ హీట్ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని కొంచెం అడుగున ఉప్పు కానీ, ఇసుక కానీ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా పక్కన ప్రీ హీట్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి. ఈ 10 నిమిషాల్లో మనం కలిపి పెట్టుకున్న ముద్ద ఉంది కదండీ! 10 నిమిషాల తర్వాత ఈ పిండి ముద్దని బాగా నలుపుతూ, స్ప్రెడ్ చేస్తూ, సాగపీక్కుంటూ మనకెంత ఎనర్జీ ఉందో అదంతా కూడా దీని మీద చూపించాలనమాట. ఆ విధంగా పిండిని తయారు చేసుకొని ఒక ముద్దలాగా ఫామ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్‌గా కట్ చేస్తున్నాను. అంటే నాకు 2 పిజ్జాస్ వస్తాయన్నమాట. అంటే చిన్నవి. సో, ఒక పిజ్జా ముద్దను తీసుకొని నీట్‌గా రౌండ్ చేసుకొని పొడి పిండిని తీసుకోవాలి. మనం దీన్ని చపాతీ చేసినట్టు పొడి పిండి వేసుకొని నీట్‌గా చిన్న రౌండ్ చేసుకోవాలి. మందం అనేది ఈ మందం ఉంటే చాలనమాట. అంతకంటే ఎక్కువ మందం అవసరం లేదు. ఇప్పుడు మనం దేనిలో అయితే బేక్ చేసుకోవాలో ప్లేట్ కానీ, ట్రే కానీ ఏదైనా తీసుకోండి. దాంట్లోకి మనం తయారు చేసుకున్న చపాతీ బేస్‌ని వేసుకోవాలి. వేసుకొని సైడ్స్‌కి అంచులంతా కూడా ఇలా నీట్‌గా ఒత్తుకోవాలి. ఒత్తుకున్నాక మనం ఒక ఫోర్క్ తీసుకొని ఫోర్క్‌తో ఈ విధంగా హోల్స్ చేసుకోవాలి. మనకి అచ్చం బయట కొన్న పిజ్జా టేస్టే వస్తుంది. కొంచెం కూడా మారదనమాట. కాకపోతే గోధుమ పిండితో చేసాం కదా! లైట్‌గా టేస్ట్ అనేది చేంజ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత మయోనీస్ అనేది దొరుకుతుంది వైట్‌గా. ఇది చిన్న రీఫిల్స్‌లో కూడా దొరుకుతుంది. ఏ షాప్‌లోనైనా కొంచెం సూపర్ మార్కెట్ లాంటి షాప్‌లో అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మయోనీస్ అనేది పూర్తిగా ఆప్షన్ అని చెప్పడానికైతే లేదండి. ఖచ్చితంగా వేసుకోవాలి. కానీ ఇది అంత హెల్తీ కాదు. కానీ ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి హెల్తీ అనమాట. ఇప్పుడు పిజ్జా సాస్, పాస్తా సాస్ అని దొరుకుతుంది. ఇదొక స్పూన్ వేసుకోవాలి. ఇది కూడా మనకి సేమ్ మయోనీస్ ఎక్కడ దొరుకుతుందో అదే షాప్‌లో దొరుకుతుంది. ఈ విధంగా నీట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను 2 పిజ్జాలకైతే బేస్ అనేది రెడీ చేసుకున్నాను. దీన్ని ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చాలా బావుంటుంది. పెట్టుకోకపోయినా పర్వాలేదు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే అదనేది స్టిఫ్ అయిపోతుందనమాట బేస్ అనేది అందుకు. ఇప్పుడు ఆర్గానో అని చెప్పేసి ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. బయటైనా దొరుకుతుంది. మీకు దొరకదనిపిస్తే పిజ్జా చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆర్గానో 2 కలిపి నాకు ఒక 150 రూపీస్‌కి అమెజాన్‌లో తీసుకున్నాను. మీరు కూడా కావాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు. ఈ రెండిటిని కూడా ఇలాగ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక లేయర్ చీజ్‌ని కొంచెం అలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చీజ్ అనేది చాలా బావుంటుందండి. ఇందులో ఎంత ఎక్కువ చీజ్ ఏసుకుంటే పిజ్జా అనేది అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా! అవన్నీ కూడా కొంచెం కొంచెంగా వేస్తున్నాను.
నేను వెజిటేబుల్స్లో బ్రోకలీ కూడా వేశాను. పిల్లలు బ్రోకలీ అనేది తీసి పడేస్తూ ఉన్నారు, అది తినట్లేదు. సో పిల్లలు ఏవైతే తినరో అవన్నీ కూడా మనం ఇందులో పిజ్జాలో వేసేసుకోవచ్చు అనమాట. ఒక రకంగా తినిపించవచ్చు కదా, అందువల్ల అని చెప్పేసి నేను ఈ విధంగా వేశాను. క్యాప్సికమ్ కూడా తినరు, కానీ క్యాప్సికమ్ ఖచ్చితంగా పిజ్జాలో వేసుకుంటాం కాబట్టి వేశాను. ఈ విధంగా పైన నుంచి ఇంకా మొత్తం చీజ్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత చుట్టూ బోర్డర్స్లో మనం కరగపెట్టుకున్న వెన్నని కానీ, గీని కానీ, బటర్ని కానీ ఏదైనా కానీ వేసుకోవచ్చు. అలా వేసేసుకొని ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్లో 30-40 నిమిషాలు, దాదాపుగా ఒక అరగంట సేపు ఇది అనేది బేక్ అవ్వాలి. అరగంట తర్వాత ఖచ్చితంగా బేక్ అయిపోతుందండి. టైం ఎక్కువ పట్టదు, హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ. సో నాకు హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా పట్టింది. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. బేస్ కూడా చాలా నీట్గా, అసలు చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసినా కానీ ఖచ్చితంగా వస్తుంది, ఒకసారి ట్రై చేయండి. చూడండి బేస్ ఎంత బాగుందో. పిజ్జా కూడా చాలా టేస్టీగా ఉంది. సో ఈ విధంగా న్యూ ఇయర్కి మీరు కూడా నైట్ టైం పార్టీస్లో బయట నుంచి తెప్పించుకోకుండా ఇంట్లోనే చేసుకొని పార్టీస్ని ఎంజాయ్ చేయండి. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.